హైదరాబాద్లోని చార్మినార్ గుల్జర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమికంగా అక్రమ కరెంటు కనెక్షన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఓ ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ నుంచి నేరుగా కరెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ కనెక్షన్ కారణంగా బాధిత కుటుంబం యొక్క కరెంటు మీటర్పై అధిక లోడ్ పడింది. తొలుత బాధిత కుటుంబం మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న వుడెన్ షోకేజ్ ను అంటుకొని అక్కడి నుంచి ఏసీ కంప్రెసర్ ను తాకడంతో ప్రమాదం తీవ్రమైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఈ అక్రమ కరెంట్ కనెక్షన్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్లోని చార్మినార్ గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమికంగా అక్రమ కరెంటు కనెక్షన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఓ ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ నుంచి నేరుగా కరెంటు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అక్రమ కనెక్షన్ కారణంగా బాధిత కుటుంబం యొక్క కరెంటు మీటర్ పై అధిక లోడ్ పడింది. తొలుత బాధిత కుటుంబం మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న వుడెన్ షోకేస్ కు అంటుకొని అక్కడి నుంచి ఏసీ కంప్రెసర్ ను తాకడంతో ప్రమాదం తీవ్రమైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఈ అక్రమ కరెంటు కనెక్షన్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్లోని చార్మినార్ గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమికంగా అక్రమ కరెంటు కనెక్షన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఓ ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ నుంచి నేరుగా కరెంటు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అక్రమ కనెక్షన్ కారణంగానే బాధిత కుటుంబం యొక్క కరెంటు మీటర్ పై అధిక లోడ్ పడింది. తొలుత బాధిత కుటుంబం మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న వుడెన్ షోకేస్ కు అంటుకొని అక్కడి నుంచి ఏసీ కంప్రెసర్ కు తాకడంతో ప్రమాదం తీవ్రమైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఈ అక్రమ కరెంటు కనెక్షన్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు లైవ్ లో. రామ్ నరేష్, చెప్పండి, అక్రమ కనెక్షన్ విషయాన్ని విద్యుత్ అధికారులు గుర్తించలేదా, లేదంటే విద్యుత్ అధికారులకు తెలిసే ఇదంతా జరిగింది అనుకోవచ్చా?
జరిగిన ఘటన ఏదైతే ఆ ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. అంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా అక్రమ కనెక్షన్లు ఏమన్నా ఉన్నాయన్న దానికి సంబంధించి అయితే విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ దగ్గర మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని లోపలికి అలౌ చేయాలని చెప్పేసి అంటున్నారు. అయితే వారిని లోపలికి పోలీసులు అనుమతించే పరిస్థితి లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే నిన్న వారికి సంబంధించి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుల్జర్ హౌస్ లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తామని చెప్పేసి అన్నప్పటికీ పోలీసులు మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు పోలీసులకు అదేవిధంగా వారి బంధువుల మధ్య కొంత వాగ్వివాదం అయితే కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఏదైతే గుల్జర్ హౌస్ ఉందో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి అంటే ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి విచారణ అయితే జరుపుతున్నారు. చార్మినార్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏడీఈ ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన చార్మినార్ విద్యుత్ శాఖకు సంబంధించిన ఏడీఈ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ బీఆర్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూడవచ్చు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో పాటు కొంతమంది పార్టీ ముఖ్య నేతలంతా ఇక్కడ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఇక్కడ పూర్తిగా పోలీసులు కొంత రిస్ట్రిక్షన్ చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఈ ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా అంటే ఇది దీనికి సంబంధించి ప్రమాదం ఏదైతే ఉందో అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం మనతో పాటు ఈ విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ ఒకటే కాదు, దీనికి సంబంధించి ఏదైతే ఏసీ కంప్రెసర్ ఉందో ఆ కంప్రెసర్ బ్లాస్ట్ వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. విచారణ తర్వాత మొత్తం విషయాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి ఏదైతే కంప్రెసర్ బ్లాస్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న గ్యాసెస్ బయటికి లీక్ అయ్యాయని చెప్పేసి ఆ లీక్ అవ్వడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. అందుకే మృతుల సంఖ్య 17 వరకు అంటే దాదాపు 17 మంది చనిపోవడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి అంటే ఈ ఘటన ఏ విధంగా అంటే ఓన్లీ కంప్రెసర్ బ్లాస్ట్ వల్ల విడుదలైన గ్యాసెస్ ఏమున్నా వాటి వల్ల జరిగిందా లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు అయితే పూర్తిస్థాయి విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో అయితే చూసుకోవచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసు ఉన్నతాధికారులతో అయితే మాట్లాడుతున్నారు. లోపలికి అనుమతించాలి, దానికి సంబంధించి కేటీఆర్ వస్తున్నారు కాబట్టి దానికి లోపలికి అనుమతించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఆయన లోపలికి అనుమతిస్తారా లేదనైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి పోలీసులు విచారణ కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించి అంటే ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన వివరాలను చెప్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. మహమూద్ అలీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లో కేటీఆర్ అయితే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి విచారణ చెప్పండి. రామ్ నరేష్, ఇది అక్రమ కనెక్షన్లపై ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పాత బస్తీ ప్రాంతంలో చర్చ జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఎన్ని అక్రమ కనెక్షన్లు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. అంటే దీనిపైన ఏమన్నా చర్యలు చేపట్టే అవకాశం ఇప్పటికైనా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ అంటే పాత బస్తీలో ప్రధానంగా ఎక్కువగా అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏదైతే కరెంటు మీటర్ రీడింగ్లకి వెళ్ళిన విద్యుత్ సిబ్బందిపై గతంలో దాడులు జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ దానికి సంబంధించేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దృష్టి సారించారు. ఆ తర్వాత అంటే ఈ విచారణ అంతా పూర్తయి నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఏదైతే పాత బిల్డింగ్లు కానీ అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి మీటర్ రీడింగ్ ఎంత, మీటర్ మీద లోడ్ ఎంత ఉంటుంది, వాళ్ళ కనెక్షన్ తీసుకున్న లోడ్ ఎంత ఉంటుంది, అంత మించి వాడుతున్నారా లేకపోతే వేరే ఇంకా ఏమన్నా అంటే విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి అక్రమ కనెక్షన్లు ఏమన్నా పెట్టుకుంటున్నారా ఏంటి దానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ అయితే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకైతే విద్యుత్ శాఖ అధికారులు ఒక కమిటీ లాగా వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగానే వాళ్ళు దీనికి సంబంధించి తనిఖీలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్
నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ పోలీస్, ఈ 4 శాఖలకు సంబంధించిన అధికారులందరితో ఒక కమిటీ వేస్తామని చెప్పి, కమిటీ వేసిన తర్వాత దానికి సంబంధించి ఒక డ్రైవ్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పేసి నిన్న మొత్తం వార్తలు వచ్చాయి. అదేవిధంగా కంప్రెసర్ పేలుడు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణకు అయితే వచ్చారు. మనం ప్రస్తుతం చూసిన విజువల్స్లో, ఏదైతే మార్నింగ్ చూసిన విజువల్స్లో క్లియర్గా అంటే అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని దగ్గర ఉన్న పోల్ దగ్గర మీటర్ రీడింగు, అదేవిధంగా దాని మీద ఎంత లోడ్ పడుతుంది ఏంటనే దానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ విద్యుత్ శాఖ అధికారులు, చార్మినార్కి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పేసి, అయితే ఓన్లీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండదు అని చెప్పేసి ఏడీ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే కంప్రెసర్ బ్లాస్ట్ వల్ల గ్యాసెస్ లీక్ అయ్యాయి, దానివల్ల ఈ ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఓన్లీ షార్ట్ సర్క్యూట్ జరిగితే ఆ మంటలు అంటుకోవడానికి కొంత టైం పడుతుంది, కానీ కంప్రెసర్ పేలినప్పుడు దానిలోంచి గ్యాసెస్ లీక్ అవుతాయి, దానివల్ల ఎక్కువ ప్రమాద తీవ్రత ఉంటుంది. అందువల్ల ఈ స్థాయిలో మృతుల సంఖ్య పెరిగింది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రమాదంపై దుర్ఘటనపై ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా రామ్ నరేష్, అయితే ఇప్పటికే ఈ ప్రమాదంపై ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిన్న సీఎం పూర్తిస్థాయి విచారణ జరపాలి. దీనికి సంబంధించి అంటే హైదరాబాద్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ స్థాయిలో ప్రాణ నష్టం అనేది జరగడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి, ఇంత పెద్ద స్థాయిలో జరిగింది కాబట్టి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి అని చెప్పేసి పోలీస్ శాఖను ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా పోలీస్ శాఖ, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అంటే ఏ యాంగిల్లో ఇది జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనే దానికి సంబంధించి విచారణ అయితే నిర్వహిస్తున్నారు. నిన్న డీజీపీ కూడా ఇక్కడికి వచ్చారు, అదేవిధంగా కమిషనర్ సిపి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అధికారులకు, ఇక్కడున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక కీలకమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. పూర్తిస్థాయి విచారణ జరిపేసి దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి అన్నారు. పోలీస్ శాఖ, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఈ 3 డిపార్ట్మెంట్లు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మహమూద్ అలీ గారు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మనం ఆయన వాయిస్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 17 लोगों की मौत वाक़ है। ये बड़ी दुख की बात है। इतना बड़ा फायर इंसिडेंट जो है हमारे हैदराबाद में शायद पहली मरतबा इतने लोग एट ए टाइम पे इन लोगों की डेथ हुई। और जब यहाँ हम स्पॉट पर आकर देख रहे हैं तो ये निकलने का रास्ता बहुत टाइट था। ये चूँकि कमर्शियल एरिया है और यहाँ पर कंजेस्टेड पॉपुलेशन है, मगर प्रिकॉशन लेना चाहिए। हमारी गुजारिश है और जीएसएमसी कमिश्नर साहब, उनके अहदेदारों से गुजारिश है कि ऐसे जहाँ लोग आबाद है, जहाँ पर आने जाने की सहूलत नहीं है, तो उन्हें फौरन कंट्रोल किया जाए। नेक्स्ट टाइम ऐसा हादसा ना हो। एकदम 17 लोगों का इंतकाल बहुत देहात होना तो बहुत अफसोस और दुख की बात है। हमको भी बहुत दुख हो रहा है, मगर हादसा तो हादसा होता है, मगर नेक्स्ट टाइम ऐसा हादसा उसके लिए प्रिकॉशन लेना बहुत ज़रूरी है। और इनके जो भी लोग बचे हैं, जो भी इनके लोग और दूसरे फैमिली मेम्बर्स हैं, उन्हें अच्छा सा पैसा भी चाहिए। हमारे होम मिनिस्टर साहब ने 5 लाख का ऐलान किया। हमारा डिमांड है कि कम से कम 10-10 लाख रुपये पर हेड दिया जाए। मगर सबसे अहम बात यह है कि ऐसा फिर हादसा ना हो। जहाँ जहाँ ऐसे लोग हैं, जहाँ बिल्कुल टैक्स वसूल करते हैं, एरिया ऑफिसर्स रहते हैं, जोनल कमिश्नर होते हैं, और हमारे जीएसएमसी कमिश्नर से भी हमारी गुजारिश है कि आप इमीडिएट सर्वे करवाएं। जहाँ पर भी लोगों को आने जाने की तकलीफ है तो फ़ौरन रास्ता खुला किया जाए। ये कमर्शियल एरिया होने से नीचे से ऊपर तक बिजनेस लगाती हैं, अकोमोडेशन भी यही है इन लोगों का, और इस वजह से इतना बड़ा जल्दी देर के अंदर हादसा हो गया। और सुबह का टाइम हुआ है। बहुत दुख की बात है, बहुत अफसोस की बात है। जितना भी हम दुख का इजहार करें वो बहुत कम है। हम यही गुजारिश करते हैं कि ऐसा हादसा ना हो। ऊपर वाले से भी दुआ करते हैं। ये मासूम बच्चे भी इसके अंदर इसका देहांत हुआ है, उनके जो अफराद ख़ानदान है या उनके फैमिली के जो लोग हैं, अल्लाह उन्हें सब्र दे। और हम यही हुकूमत से भी कोशिश करेंगे कि जो हादसा हुआ है इसको देखकर हम सबक लेना चाहिए। हमारे म्यूनसिपल जोनल कमिश्नर सबक लेना चाहिए, म्यूनसिपल कमिश्नर सबक लेना चाहिए, ऑफिसर सबक लेना चाहिए, और लोगों के लिए हम फर्स्ट फ्लोर से नीचे उतरने और बाहर निकलने का रास्ता खुला होना चाहिए। और जहाँ भी ऐसे है वहाँ पर फ़ौरन एक्शन लेते हुए उसे ओपन किया जाए, ताकि लोग कभी भी ऐसे हादसे के शिकार ना हो सकें। మొత్తంగా చూసుకుంటే ఏదైతే నిన్న ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించేసి విచారం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి
రామ్ ప్రసాద్, అయితే ఈ ప్రమాదంపై విపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉందండి? ఈ ఘటనకు సంబంధించేసి ఇప్పటికే నిన్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగిన తర్వాత ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వలేదు, అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని చెప్పి నిన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒకసారిగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అది పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా మిగతా మంత్రులంతా కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలను అయితే తప్పుపట్టారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరుగుతున్న సమయంలో రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనకు సంబంధించేసి అంతా ఒక విధంగా ఉండాలి, కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం సరికాదంటూ కూడా ప్రభుత్వం నిన్న దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం ఉన్నతస్థాయి ఒక కమిటీని దీనిపై ఏర్పాటు చేసి దానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించారు. కాబట్టి దానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత దీనిపై మాట్లాడాలి తప్ప ఏమీ తెలియకుండా మాట్లాడితే మాత్రం సరికాదు అని చెప్పేసి ఇలాంటి సమయాల్లో రాజకీయాలు సరికాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లు అయితే ఇప్పటికే పూర్తిస్థాయి గ్రౌండ్ రిపోర్టుకు సంబంధించి ఒక ప్రాథమిక నివేదికను అయితే తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు అయితే తెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ గుల్జర్ హౌస్ దగ్గర కేటీఆర్ వచ్చారు. ఇక్కడ ఆయన లోపలికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆయన వచ్చిన తర్వాత లోపల ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తారు. అయితే ఉదయం ఇక్కడ ఎవరైతే నిన్న చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఆ ఘటన లోపల ప్రాంతాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అన్నప్పటికీ పోలీసులు వారిని అనుమతించకపోవడంతో ఒకసారిగా 2 వర్గాల మధ్య కొంత వాగ్వివాదం అయితే జరిగింది. దాంతో కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విచారణ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే ఇందాక మీడియా ముందు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో అది ఓన్లీ షార్ట్ సర్క్యూట్ కాదు, దానికి సంబంధించి ఫైర్ ఏదైతే ఏసీ కంప్రెసర్ ఉందో దానికి మంటలు అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఇటు కొన్ని అక్రమ కనెక్షన్లు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నామని చెప్పేసి, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే కంప్రెసర్ పేలిందా దానికి సంబంధించిన నివేదిక అయితే తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. భవిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.